అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు చెప్పుకోబోయే విషయము భగవంతుడు లేదా భగవంతుని నామము మనల్ని కాపాడుతుందా? మనకు ఆపద వచ్చినప్పుడు భగవంతుణ్ణి తలుసుకుంటాం, ఆపదలు తొలగిపోతాయి. తర్వాత అనిపిస్తుంది నేను భగవంతుణ్ణి తలవడం ద్వారానే ఆపద పోయిందా లేకుంటే యాదృచ్ఛికంగా తొలగిపోయిందా అని మళ్ళీ అనుమానం ఉంటుంది మనకు ఎప్పటికప్పుడు. మన పెద్దవాళ్ళు, మా ఆధ్యాత్మికవేత్తలు, మహర్షులు దేవుని నామము మనల్ని కాపాడుతుందనే చెప్తున్నారు. అందుకోసం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఈ కథలో జింక గర్భవతి అనుకోకుండా బయటకు వచ్చి నలుదిక్కుల నుంచి 4 అపాయాలు ఎదురవుతాయి. ఆకాశం నుంచి ఒక అపాయం వస్తుంది. ఈ 5 అపాయాల మధ్య చిక్కుకొని తాను దాదాపు చనిపోయానని అనుకుంటుంది. కానీ దేవుని నామాన్ని తలుస్తుంది. ఆ దేవుని నామాన్ని తలవడం వల్ల బయటకు వస్తుందా, కాపాడబడుతుందా లేదా అనేదే ఈ కథలోని ముఖ్యాంశం. కథలోకి వెళ్తే అనగనగా ఒక అడవిలో చాలా పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి. ఆ గుట్టలలో రకరకాల జంతువులు, పక్షులు, పాములు, కప్పలు, క్రూరమృగాలు ఇలా నివసిస్తున్నాయి. ఒక గృహలో జింక నివసిస్తుంది. జింక గర్భవతి, 2 పిల్లలు ఉన్నాయి, కవల పిల్లలు. ఇంకా ప్రసవానికి 5-6 రోజుల టైం మాత్రమే ఉంది. ఆ సమయంలో భర్త జింక భార్య వద్దకు వచ్చి, నేను పొరుగురికి వెళ్ళే పని ఉంది, ఈరోజు వెళ్ళి రేపు సాయంత్రం వరకు వస్తాను, నీకోసము 3 రోజులకు సరిపడా ఆహారాన్ని తీసుకొచ్చి గుహలో పెట్టాను, నువ్వు బయటకు వెళ్ళకు, బయటకు వెళ్తే ఏ క్రూరమృగమైనా నీ వెంట పడితే పరిగెత్తలేవు, నువ్వు నిండు చూలాలివి, మనం పరుగు వల్లనే బయటపడతాం, తప్పించుకుంటాం, ఈ సమయంలో అయితే నీ కుదరదు అది, అందుకే ఎట్టి పరిస్థితులలో నువ్వు బయటకు వెళ్ళొద్దు అని చెప్పి ఎప్పుడు దేవుణ్ణి తలుస్తా కూసోకు, సమయానికి ఆహారం తీసుకో అని చెప్పింది. అలాగే అంది భార్య జింక. భర్త జింక పొరుగురికి వెళ్ళిపోయాడు. తెల్లారి సాయంత్రం రావాలి కదా. ఉదయం నుంచే పెద్ద వర్షం స్టార్ట్ అయింది, తుఫాన్ అన్నమాట. ఇక ఎడతెరిపి లేని వర్షం, వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. ఆ గాలికి బీభత్సమంగా అసలు చెట్లు కూలడం, ఇండ్లు కూలడం, ఒక ప్రకృతి అంతా కూడా విలయ తాండవం చేస్తుంది. ఎవ్వరు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, పక్షులు కానీ, మనుషులు కానీ, జంతువులు కానీ. ఇక భర్త రాలేకపోయాడు. అలా 5 రోజులు వర్షం వస్తానే ఉంది. 3 రోజుల ఆహారాన్ని సర్దుకొని 5 రోజులు తిన్నది జింక. 6వ రోజు వచ్చింది, ఇంకా ఆహారం మొత్తం లేదు, ఆకలి బాగా వేస్తుంది. ఈ గంట మరుగంట అన్నట్టుంది ప్రసవానికి. ఈ ప్రసవానికి ముందైనా కొంచెం ఆహారం తీసుకోవాలి, తర్వాత అయినా తీసుకోవాలి, ఎలా, భర్త వచ్చేటట్లేడు అని ఆలోచిస్తుంది. అంతలోనే కాస్త వర్షం ఆగింది కొద్దిసేపు. ఆకాశం అంతా మేఘావృతమే ఉంది, కానీ కొద్దిసేపు గ్యాప్ ఇచ్చిందనమాట. ఆ గ్యాప్ని ఓర్పు అంటారు. అరే బాగానే ఓర్పు వచ్చింది, ఇదే సందర్భము, కాస్త నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకుంటాను ఆహారము అనుకొని ఆహారం కోసం బయలుదేరింది. ఇంకా అదే సమయంలో క్రూరమృగాలు కూడా బయటకు వస్తున్నాయి. అవి తినక 5-6 రోజులు అవుతుంది. వీటికన్నా స్టాక్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, ఆకులు, అలా దుంపలు. కానీ అవి అలా కాదు కదా, అప్పటికప్పుడు వేటాడి తింటాయి, పచ్చి మాంసం తింటాయి కదా. 5-6 రోజుల నుంచి ఇంకా తిండి లేక ఆకలితో నకనకలాడుతున్నాయి. అవి తమకేమైనా ఆహారం దొరుకుతుందేమో అవి బయటకు వచ్చినాయి. పెద్ద పులి, ఇది సింహం, తోడేళ్ళు అట్లా. ఆ అడవి పక్కన ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక వేటగాడు ఉన్నాడు, గిరిజనుడు. అతడు కూడా వేట కోసం బయటకు వెళ్ళాడు. భార్య అన్నది, బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదయ్యా, కూరగాయలు, పప్పు, బియ్యం అన్నీ ఉన్నాయి, చక్కగా వండుకొని తిందాము, ఈ వర్షం వచ్చే ముందు మళ్ళెందుకు వెళ్తావు, వర్షం ఎక్కువైతే నీకు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మాకు పరిశాను అన్నది. అన్నా కూడా ఊకో, 5-6 రోజుల నుంచి అసలు నాన్ వెజ్ లేక ముద్ద దిగట్లేదు, అసలు నోరంతా సప్పబడ్డది, ఎంతసేపట్లో తీసుకొస్తా, ఇప్పుడే వస్తా అని అతను బయలుదేరిండు, ఎవరో పిలుస్తున్నట్టుగా, తరుముతున్నట్టుగా. ఇంకా ఈ జింక ఆహారము సేకరించుకుంది, ఇంటికి వెళ్దామని చూసింది. ఒకవైపు ఏమో సింహము, ఒకవైపు పులి, ఒకవైపు తోడేలు, మరొకవైపు ఈ వేటగాడు, నలుమూలల నుంచి వస్తున్నారు. ఈ జింకని వేటాడటానికే అందరు వస్తున్నారు అనమాట. వచ్చారు, చుట్టుముట్టిండ్రు. ఇంకా అడుగు తీసి అడిగేసే పరిస్థితి లేదు, ఎటువైనా కూడా ఇంకా అపాయమే ఉంది. ఎలా అని ఆలోచిస్తుంది భయంతో. అంతలో నాకు చాలదన్నట్టు కడుపులో నొప్పి స్టార్ట్ అయింది, అంటే ప్రసవం నొప్పులు కూడా మొదలైనాయి.
ఇంకేముంది, ఇంకా అసలు అడుగే రాదు. భయపడుతుంటే ఇంకా చాలదన్నట్టు ఆకాశం నుంచి పెద్ద వర్షం స్టార్ట్ అయింది. ఉరుములు, మెరుపులు, పెద్ద శబ్దంతో భయంకరమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఇక జింకకి ఏం చేయాలో అర్థమైతలేదు. ఎలా తప్పించుకోవాలన్నా ఏ దారి దొరకట్లేదు. ఇక మైండ్ బ్లాక్ అవుతుంది. ఇక దాదాపు నేను తప్పించుకునేటువంటి అవకాశమే లేదు, ఇక చనిపోవాల్సిందే, 100% నేను తప్పించుకోలేనని నిరాశలోకి వెళ్ళిపోయి నాతో పాటు నా కడుపులో ఉన్న పిల్లలు చచ్చిపోతున్నారని బాధపడ్డది. అలాంటి నిరాశ నిస్పృహ సమయంలో మినుకుమంటూ ఒక చిన్న ఆశ తన మనసులో కలిగింది. చిమ్మ చీకట్లో ఒక కాంతి కిరణంలాగా తోచింది తనకి. తాను నమ్మిన దేవుడు తనను కాపాడుతాడనే నమ్మకం. ఎలాగైనా ఆ దేవుడిని నేను ప్రార్థించాలనుకొని వెంటనే ఓ రామ శ్రీరామ నన్ను కాపాడు, ఓ రామ శ్రీరామ నన్ను కాపాడు, ఓ రామ శ్రీరామ నన్ను కాపాడు, రామస్వామి కాపాడు, రామస్వామి కాపాడు, రామస్వామి కాపాడు అని దీనంగా ప్రార్థిస్తుంది ఆ దేవుణ్ణి. ఇక అలా ప్రార్థిస్తున్న సమయంలో చుట్టుపట్టు ఉన్నటువంటి ప్రమాదం కూడా తనకి జ్ఞాపకం లేదు. ఇదే నమ్మకంతో ప్రార్థిస్తుంది. మనసంతా పాజిటివ్గానే ఆలోచిస్తుంది. చుట్టూన్న ప్రమాదాన్ని మర్చిపోయింది. మరి ఇలా జింక ప్రార్థిస్తుంది కదా, ఆ రామనామము కాపాడుతుందా జింకని? అంత శక్తి ఉందా అంటే చాలామంది అంటారు, ఏ మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, అంతా అబద్ధము, ఎవరొచ్చి కాపాడతారు, ఎవరి వాళ్ళు ఏదో చేసుకోవాల్సిందే అంటారు. అన్నీ మనం చేయలేమండి. ఇప్పుడు ఆ జింక కావాలని వచ్చి చిక్కుకోలే, అలా రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత పరిస్థితులు అలా వచ్చి అనుకోకుండా నలువైపుల నుంచి ప్రమాదము చుట్టుముట్టింది. మనసులకు కూడా అలాంటి స్థితులు వస్తాయి అప్పుడప్పుడు. మరి రామనామానికి శక్తి లేదంటారా? అంటే మనం మాట్లాడే మాటకే శక్తి ఉంటుంది కదా. మన దగ్గరికి ఎవరైనా వచ్చి 4 మాటలు తిట్టి మన మీద కోపపడితే వాళ్ళు ఎవరో మనకు తెలియకపోయినా, వాళ్ళు ఎందుకు అంటున్నారో మనకు తెలియకపోయినా మనకు చాలా కోపం వస్తుంది. ఎవ్వడు వీడు నా దగ్గరికి వచ్చి నన్ను ఎందుకు ఈ మాటలు అంటున్నాడు అనేటువంటి ఆవేశము, కోపము, దుఃఖము అన్నీ కలుగుతాయి. అతను అనే మాటలు అతను ఎవరో మనకు తెలియకపోయినా ఆ మాటలు వచ్చే శక్తి మనల్ని ప్రభావితం చేసి మనల్ని దుఃఖింపజేస్తుంది, మనల్ని ఆవేశపరుస్తుంది. అంటే మాటకు ఒక శక్తి ఉంది కాబట్టి మనలో ఆ మార్పు వస్తుంది అనేది అర్థమవుతుందిగా మనకు. ఇంకొక అతను వచ్చి ఎంతో మంచిగా ప్రేమగా మర్యాదగా మాట్లాడి 4 మాటలు పొగిడితే మన గురించి ఆటోమేటిక్గా ఆనందం వస్తుంది. ఈ మాటలకేమో కోపం వచ్చింది, ఆ మాటలకేమో సంతోషం వచ్చింది. అంటే మాటలలో కూడా, శబ్దాలలో కూడా ఇట మంచి జరిగేటివి, చెడు జరిగేటివి ఉంటాయి అన్నమాట. మంత్రాలు కూడా అంతే, మంచి జరిగేటువంటి మంత్రాలు ఉంటాయి, చెడు జరిగేటువంటి మంత్రాలు ఉంటాయి. నామాలైనా అంతే. ఇలా ఇంతెందుకు, ఈ మధ్య యూట్యూబ్లో ఒక వీడియో వైరల్ అవుతుంది, షార్ట్. చిన్న బేబీస్ ఉంటారు, వాళ్ళ మదర్స్ ఏమంటారంటే, అది ఎప్పుడు ఏడిపోయినా నీకు కాసేపు పడుకుందామని లేదు, అమ్మకు విశ్రాంతిని ఇద్దామని లేదు అని ఇట్లా కసురుకుంటుంది అమ్మ. ఆ చిన్న బేబీకి ఏం అర్థమవుతుందో కాదో కానీ అని ఇట్లా ఏడుస్తుంటారు. అంటే తల్లి నుంచి వెలువడినటువంటి మాటల యొక్క శక్తి ఆ పిల్లవాళ్ళని ప్రభావితం చేసి ఏడ్చేలా చేస్తున్నాయి. అదే తల్లి కాస్త నా బంగారు కన్నా నాన్న అని ముద్దులాడితే నవ్వుతారు పిల్లలు. సినిమా చూస్తాం కదా మనం, సినిమాలోని నటులు కళ్ళల్లో కాస్త గ్లిజరిన్ రాసుకొని వాళ్ళు బాధాకరంగా ముఖం పెట్టి నటిస్తుంటారు. మనకేమో ఒరిజినల్ నీళ్ళు వస్తాయి, గ్లిజరిన్ నీళ్ళు కాదు, జలా కారుతాయి మనకు. ఎందుకంటారు? ఆ నటనతో పాటు పక్కన బాధాకరమైన మ్యూజిక్ ఇస్తారు. ఆ మ్యూజిక్, ఆ శబ్దానికే మనకు ఏడుపు వస్తుంది, నిజంగా ఏడుపు వస్తుంది అనమాట. మరి అదే హీరోయిన్ మంచి హుషారైన పాట మీద డ్యాన్స్ చేస్తుంటే మనకు కూడా ఉత్సాహంగా, మనకు కూడా 4 స్టెప్పులు వేయాలనిపిస్తుంది, ఆనందం కలుగుతుంది. అంటే శబ్దాలకు కానీ మాటలకు కానీ శక్తి ఉంటుంది. మంచి శక్తి, చెడు శక్తి. మంచి మాటకు మంచి శక్తి, చెడు మాటకు చెడు శక్తి. చెడు శబ్దానికి బాధ, మంచి శబ్దానికి ఆనందం. ఇలా రకరకాలుగా ఉంటుంది శక్తి ఉంటుందనేది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము. మరి అలా మనం మాట్లాడే మాటలకు ఒక మనుషులమే కాదు, ప్రకృతే ప్రభావితం అవుతుంది. పశువులు, పక్షులు,
ఐదు చెట్లు ఇలా ప్రభావితమై ఒక శక్తిపూరితం అవుతాయి. మరి అలాంటప్పుడు రామనామంలో శక్తి ఎందుకుండదు చెప్పండి? సర్వమంత్ర సారము చాలా గొప్పదని మహర్షులు ఎంతో అనుభవంగా చెప్పారు. అలాంటి రామనామము మనల్ని కాపాడకుండా ఉంటుందా? రామనామమే కాదు, ఏ నామమైనా అందులో శక్తి ఉంది కాబట్టి చెప్పారు మనకు. దాన్ని మనం అనుసరిస్తే తప్పకుండా మనకు ఆ శక్తి మనకు అందుతుంది. ఆ ప్రభావితంతో మనకు మేలు జరుగుతుంది. మా కథల ప్రకారంగా జింక ఎలా కాపాడబడుతుంది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓ రామస్వామి కాపాడు, ఓ రామస్వామి కాపాడు అని జింక అంటుంది. ఆ వచ్చినటువంటి వేటగాని పేరు రామస్వామి. అతను అనుకుంటున్నాడు ఆ జింక నన్నే అడుగుతుంది కాపాడమని అని. వెళ్ళిన ప్రతిసారి రామస్వామి కాపాడంటుంది కదా. ఆయన ఏమనుకుంటున్నాడు, నన్ను కాపాడమంటుంది జింక అని ఒక 3-4 సార్లు అనుకున్నాడు. 5వసారి ఏమనుకుంటుంది, కాపాడేస్తా అనుకున్నాడు. అంటే అతను తెలియకుండానే ఈ జింక నోటి నుంచి వచ్చినటువంటి మాట ఆ వేటగాడిని ప్రభావితం చేసి తననే కాపాడమంటుంది అనుకునేలా చేసింది. తర్వాత తను కాపాడుతాను అన్న నిర్ణయం తీసుకునేలా చేసింది. వెంటనే విల్లు అందుకొని బాణాన్ని ఎక్కుపెట్టి సింహంకి గురి చూసి కొట్టాడు. సింహం నేలకొలింది. ఆకాశంలో ఉన్నటువంటి పిడుగు పులి మీద పడ్డది. పులి చచ్చిపోయింది. పిడుగు బాధ కూడా పోయింది. అంటే 3 ప్రమాదాలు పోయినాయి. ఒకవైపు తోడేలు ఉన్నది. మరొక బాణం ఎక్కుపెట్టి ఆ తోడేలు వైపు గురి చూశాడు. ఆ తోడేలు పారిపోయింది. 2 నిమిషాల క్రితము తాను చనిపోతాను అనుకుంది. 100% చనిపోతాను, తన కడుపులో ఉన్న పిల్లడు చనిపోతాను అనుకుంది. కానీ ఈ 2 నిమిషాల తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణం మొత్తం మారిపోయింది. ఆపదలన్నీ పక్కకి వెళ్ళిపోయాయి. కానీ ఇంకా ప్రమాదం పొంచి ఉందని ఆ జింక అనుకుంటుంది. ఎందుకంటే ఈ వేటగాడు కూడా తనను వేటాడడానికే వచ్చాడు కదా. తనకేమన్నా ప్రమాదం ఉంటుందని చెప్పేసి ఆ పులిని, తర్వాత సింహాన్ని, ఆ తోడేల్ని చంపినట్టున్నాడు. కానీ నన్ను మాత్రం వదిలిపెట్టాడు కదా అని బాధపడుతుంది, భయపడుతుంది. ఆ భయంలోనే ప్రసవం జరిగింది. ఆ వేటగాడు ఆ జింక వద్దకు వచ్చి ఆ జింక పిల్లల్ని శుభ్రపరిచి ఆ జింక వీపు మీద చేయేసి నిమిరాడు. ఆశ్చర్యంగా భయంగా చూస్తుంది ఆ జింక. భయపడకు, మాకు కూడా కొన్ని నియమాలు ఉంటాయి. గర్భవతిగా ఉన్న జంతువులను మేము చంపము. నువ్వు ఓ రామస్వామి కాపాడు అంటే నన్నే కాపాడమని అన్నట్టుగా నాకు భావన కలిగింది. నా పేరు రామస్వామి, మేము రామభక్తులము. అయినా ఆ దేవుడు నిన్ను కాపాడడానికే నన్ను పంపించాడేమో. నా భార్య పిల్లలు వద్దంటున్నా కూడా నేను వచ్చాను. వచ్చినందుకు సంతోషం, నిన్ను కాపాడాను. ఇంటికి పదాం అని చెప్పి ఆ జింకని, ఆ పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆహారం పెట్టాడు జింకకి. ఆ చిన్నపిల్లలు, రామస్వామి పిల్లలు ఎంతో ముద్దుగా ఆడుకున్నారు. అలా 2-3 రోజులు గడిచేసరికి వర్షం పూర్తిగా వెలిసిపోయింది. ఆ జింక పిల్లల్ని అడవిలో వదిలేశాడు రామస్వామి. ఇక మనుషులు కూడా అనుకోకుండా ప్రమాదంలో చిక్కుకుంటే తప్పకుండా ఆ దైవనామస్మరణ మనల్ని కాపాడుతుందనేది నిజం.